నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరోగా సుజాత గారు. తను తను గూడా పాటలతో పరిచయం అయ్యి, తను గూడా ముందుకు సాగాలని తను మన స్టూడియోకొచ్చినారు. మరి తన మాటల్లోనే తన గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా అమ్మా? బాగుంది. ఎక్కడి నుంచమ్మా మీరొచ్చింది? మంచిర్యాల. మంచిర్యాల నుంచి. అంటే పాటలంటే ఇష్టమా? పాటలు చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఆ! అయితే ముందుగా మీ గురించి తెలుసుకునే ముందు ఆ! ఒక పాటతోని స్టార్ట్ చేద్దాం. ఆ! ఏదైనా ఒక పాట పాడండి మీకిష్టమైన పాట. దేవుడి పాట పాడతా. హ్మ్. ఎంత మధురమో భగవంతా నీ నామ చరణమెంత మధురమో లాడు పేడాల కన్న కోవా జిలేబి కన్నా ఎంత మధురమో భగవంతా నీ నామ చరణమెంత మధురమో దశరథ రామ మము బ్రోవవే రఘుగుణధామ దయగల రామ దశరథ రామ మము బ్రోవవే రఘుగుణధామ దయగల రామ ఎంత మధురమో భగవంతా నీ నామ చరణమెంత మధురమో బాల గణేశ మము బ్రోవవే రఘుగుణధామ భుజ గణేశ శివతేజారు పూడా శివుని కోమారుడా శివతేజారు పూడా శివుని కోమారుడా బాల గణేశ మము బ్రోవవే రఘుగుణధామ భుజ గణేశ. అయితే మీరు మంచిర్యాల నుంచి వచ్చినారు కదా? అంటే మీరు అక్కడ నుండి ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చారా? అంటే ఇక్కడ మా బిడ్డ జాబ్ చేస్తుంది బ్యాంక్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్. ఇంకా ట్రాన్స్ఫర్ వస్తుంది విజయవాడకి వెళ్ళిపోతాము. అందుకే ఇక్కడ ఉండంగా పాడాలని మస్తు ట్రై చేస్తాను. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈ పాటలు ఎవరు నేర్పించారు? ఎవరి ద్వారా ఈ పాటలు వచ్చాయి మీకు అసలు? అంటే చిన్నప్పుడు వాళ్ళు ఇట్లా భజన చేసిన కాడ ఇవి నాన్న పొలాలల్లో అమ్మ అట్లా. అంటే నాన్న అమ్మ పొలాల్లో పాటలు పాడుతుండే వాళ్ళ? నాన్న వ్యవసాయం చేసేటోడు, నాన్న వాడేటోడు, అమ్మ వాడేది. ఇంకా ఊర్లలో కథలు చెప్పేవాళ్ళు అప్పుడు వాళ్ళు వాడేటి. అంటే ఎలాంటి కథలు చెప్పేటోళ్ళ మా ఊర్లలో మనకు అప్పుడు? అంటే అది ఒగ్గు కథలు, మలన్న దేవుని, ఇంకా ఎల్లవ తల్లి, ఎల్లమ్మ కథ 5 రోజులు చెప్పేటోళ్ళు అప్పుడు. అప్పుడు అలాంటివి అట్లా ఉండేటి చిన్నప్పుడు. అయితే మీరు అన్నారు కదా మీ నాన్నగారు వ్యవసాయం, మీ అమ్మగారు పాటలు పాడుతుండేవని. అంటే వ్యవసాయం చేసుకుంటే మీ అమ్మగారు ఏదైనా పాటలు పాడినవి ఉన్నాయి, జ్ఞాపకం ఉన్నాయా అసలు? మీ అమ్మగారి పాట, అప్పుడు పాట ఏం పాడింది ఒకసారి పాడండి మీ అమ్మగారి. చిలుకల్ల చిన్న చెంబు చిన్న బావి నీళ్ళు చిలుకల్ల చిన్న చెంబు శివుడి పూజలు మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా గంటల్ల గన శంభు గన బావి నీళ్ళు గంటల్ల గన శంభు గవిరి పూజలు మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా కొడుకంట బిడ్డంట దివోగా తంట కొడుకంట బిడ్డంట ఆలంట బరుతంట ఇదివోగా తంట ఆలంట బరుతంట. ఎందుకమ్మా అంత బాధపడుతున్నారు? ఎముడు తీసుకపోంగా ఎవరు అమ్మ చనిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది అమ్మ చనిపోయి? 8 సంవత్సరాలు అవుతాను. 8 సంవత్సరాలు అయింది. అమ్మ జ్ఞాపకం ఆ పాట గుర్తుకు రాగానే అమ్మ జ్ఞాపకం వచ్చింది అన్నట్టు. అయితే ఇప్పుడు మీరు ఈ పాటలు పాడాలి అని ముందుకు సాగాలి అని ఇంత వయసుకు వచ్చాక కూడా మీరు బయటికి వచ్చారంటే ఎవరి ప్రోత్సాహంతో అసలు? మా ఆయన వాడమంటాడు, మా పిల్లలు వాడమంటారు. పాడమ్మ ఏం కాదు పెడతామని అంటారు, పాడమంటారు. అంటే ఇంతవరకు ఏదన్నా ఛానల్లో ఇట్లా ఏదైనా పెట్టారమ్మా? యూట్యూబ్ లో ఇట్లా ఎప్పుడన్నా పాడరా? ఏదన్నా యూట్యూబ్ లో మొన్ననే ఒక పాట పెట్టిన ఏం లేదు. ఏ పాట పెట్టినారమ్మా? ఇది మదన సుందర అని ఒక పాట పెట్టిండు. ఇంకా ఇప్పుడు నేను బాడిని కూడా పెట్టిండు. ఒకసారి మదన సుందరి పాట పాడరా? మదన సుందారి అంకే తాడు గీసు అన్నెల్ల గౌడో మదన సుందారి సంకేతాడు గీసే తక్కన్ని గౌడో మదన సుందారి పటవయ్య పైసలు పొయ్య పోయి కల్లో మదన సుందారి
మదన సుందారి మందేమో మాకేమో మాయల్ల గౌడ మదన సుందారి మదన సుందారి అమ్మ నాన్న తోడు ఆకెడే నీళ్ళే మదన సుందారి చెల్లె చంద్రమ తోడు చెంబేడే నీళ్ళే మదన సుందారి బిడ్డ మీద ఒట్టు బిందెడే నీళ్ళే మదన సుందారి అయితే మీరు ఇంత బాగా పాడుతున్నారు కదా, అయితే మీకు ఎవరైనా చెప్పినారా మీరు పాటలు బాగా పాడుతున్నారని? చిన్నప్పటి నుంచి ఎవరైనా చెప్పారా మీకు? అంటారు చిన్నప్పటి నుండి. ఇక దసరాకైనా నేను పాడతా. ప్రతి దసరాకు మా పాటలు బతుకమ్మ వేసుకుంటాం తెలంగాణ పాటలు, ఇయాల పాటలు ఇట్లా ఎగురుకుంటా వాడుకుంటాం అన్ని. అంటే బతుకమ్మకి ఇప్పుడు పాట పాడతారా అంటారు కదా, మరి బతుకమ్మని పేర్చుకుంటా పాట పాడతారా అంటున్నారు. ఏ పాట పాడతారమ్మా అసలు? బతుకమ్మ వేసుకుంటా పాట. రంగు రంగు పూలు తెచ్చి రాసులు పోసి శ్రీమాలేలో మా బొండు మాలేలో తీరొక్క పూలు తెచ్చి బతుకమ్మ వేర్చి శ్రీమాలేలో మా బొండు మాలేలో మన బతుకునిచ్చే బతుకమ్మని భక్తితోని గొలిసి శ్రీమాలేలో మా బొండు మాలేలో. అయితే మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? నా బిడ్డ బ్యాంక్ లో జాబ్ చేస్తుంది. నా పెద్ద కొడుకు మాది మైనింగ్ పని, మా పని పెట్టించిన రిటైర్డ్. చిన్న బాబు చదువుతాండి. అంటే మీ సార్ ఏం చేస్తున్నారండి? మా సార్ రిటైర్డ్ అయిపోయినాం కాలే. అంటే ఎక్కడ రిటైర్? గవర్నమెంట్ ఎంప్లాయ్? సింగరేంజ్ జాబ్ అంటే అటు మరి ఇక్కడ ఉంటాయో ఉండయో. సింగరేంజ్ జాబ్ రిటైర్డ్ అయినా మా పెద్ద బాబు పెట్టించినాము. సింగరేంజ్ జాబ్స్ మాకు తెలుసు. అంటే ఇప్పుడు అక్కడనే ఉండేనా అండి? మంచిర్యాలలోనే ఉండేనా జాబ్ తనకి? మంచిర్యాలలో మందమారి. మంచిర్యాల అంటే మందమారి అంటే ఎక్కువ ఎవరికి తెలియదని మంచిర్యాల అయితే తెలుస్తుంది కదా అని చెప్పుడు. మంచిర్యాల తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ అమ్మ పాడుతుంటే వాళ్ళ పాటలు విని నేర్చుకున్నారు కదా, అంటే ఆ పాటలు నేర్చుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా అసలు? ఎందుకు చదువు వైపు వెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు వచ్చారు? అంటే స్కూల్ కి ఏమి వేయలేదు మమ్మల్ని అప్పుడు చిన్నప్పుడు. వాళ్ళు అన్నయ్యకు బిడ్డ ఉండే, అన్న పెళ్లి అయింది, అన్నయ్య బిడ్డను ఎత్తుకొని ఉండేవాళ్ళు. అలా అమ్మ వదిన అందరు పనికి వెళ్ళేవారు. ఇక స్కూల్ కి వెళ్ళకుండా వెళ్ళకుంటే ఈ పాటలు అనేది వినుకుంటే నేర్చుకోవాలి. అమ్మతో పోతే అట్లా. అంటే అమ్మ బాగా పాడేదమ్మా? పాడేది, బాగా పాటలు పాడేది. అంటే అమ్మని చూసి నేర్చుకోవాలి అని అనుకున్నారా, లేకపోతే నాకు కూడా ఈ పాటలు రావా, ఎలా అనిపించింది అసలు? ఏడ పాట విన్నా దాన్ని పాడుకునేదాకా వదిలిపెట్టా. ఇక పాడతా అంతే. ఇష్టం పాటలు అంటే. అబ్బాయి పాట బాగుంది, ఏదైనా రాగం నచ్చి ఆ పాట నచ్చింది అనుకో దాన్ని వాడేయాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనకి చాలా పాటలు అనగానే ఇప్పుడు మస్తు సాంగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది సింగర్లు ఉన్నారు మనకి. అయితే మీకు మనసుకు నచ్చిన పాట ఏదమ్మా? వీర 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 వీరధరం పురిలో వీరధరం పూరి గట్ల నడుమ డేరె ఉందిందో వీర డేరల్ల కూసున్న దేవుని పెరేమో వీర డేరల్ల కూసున్న దేవుడు శివయ్యో అతని సరిసే కూసున్నామె పెరేమో ఈరా అతని సరిసే కూసున్నామె పార్వతో ఈరా అట్లా పేర్లు, దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటా పాట పాడుతుంటూ ఉంటారు అన్నట్టు. ఇంకా మూడేసి కొడిగుడ్లు గుజిగుచ్చరాదు కొంటే వారితోని మాట పడరాదు కొంటే వారితోని. మూడేసి కొడిగుడ్లు గుజిగుచ్చరాదు కొంటే వారితోని మాట పడరాదు కొంటే వారితోని. కాశీకి పోయేటి భోజంగమయ్యా సొక్కేవా సోలిగేవా భిక్షమడిగేవా సొక్కేవా సోలిగేవా. ఆకాశం పోయేటి అలపక్షులారా ఈడికి వెంలాడా ఎంత దూరము ఈడికి వెంలాడా. అదుగదుగో ఎంలాడ తెల్లన్ని గుళ్ళల్లో దేవుడున్నాడు తెల్లన్ని గుళ్ళల్లో. అదుగదుగో ఎంలాడ నల్లన్ని గుళ్ళల్లో నందులున్నాయి నల్లన్ని గుళ్ళల్లో.
అయితే మీరు మంచిర్యాలలో అక్కడ ఊర్లో సార్ జాబ్కి వెళ్తేటోళ్ళు. అంటే మీరేమన్నా వ్యవసాయం పని మీకు అలాంటివి ఏమైనా ఉండేనా? అమ్మ వాళ్ళకు ఉంది, మాకేం. మీకేం అంటే వ్యవసాయం పనికి మీరు వెళ్ళారా మరి మీ పెళ్లి కాక ముందుకు? చిన్నప్పుడు అమ్మతోని పోయేదని, అంత ఎక్కువ ఇక హ్మ్. ఆడుకుంటది, పాటలు వినడానికే పోదు. అయితే ఇప్పుడు ఆ వ్యవసాయం చేసుకుంటూ అయినా సరే ఇట్లా వరి నాటడం గాని అలాంటివి జరుగుతుంటాయి. వ్యవసాయం నాటు అనంగానే పాటలు. నాటు పని. ఆ పని నాటేటప్పుడు ఏదైనా పాటలు పాడుతుంటారు కదా! మరి ఒక పాట అలా పాడండి అమ్మ ఒకటి. నాటుకువమ్మన్నగాని నాటుకువమ్మన్నగాని నడుంబట్టి నోడెవిడే జాన నాటుకువమ్మన్నగాని నాటేయమని కాపు కొడుకు నాటేయమని కాపు కొడుకు నా నడుము వట్టినాడు నాటేయమని కాపు కొడుకు ఏడికి నన్ను వంపమోకు ఏడికి నన్ను వంపమోకు ఎక్కువ మాట్లాడమాకు ఏడికి నువ్వు వంపవోకు ఎన్నటికి నమ్మాగు మొగడ ఎన్నటికి మమ్నాగు మొగడ నేను పోతనా యవ్వగారింటికి ఎన్నటికి నమ్మాగు మొగడ నడుము సక్క నిదాన నడుము సక్క నిదాన వదిలి బతుకానే జాన నడుము సక్క నిదాన కలుపుకువమ్మన్నగాని కనుగొట్టి నోడెవడే జాన కలుపుకువమ్మన్నగాని కలువుమని కాపు కొడుకు నాకు కన్ను కొట్టినాడు కలువుమని కాపు కొడుకు ఏడికి నన్ను వంపమోకు ఎక్కువ మాట్లాడమోకు ఏడికి నన్ను వంపమోకు. అయితే ఇప్పుడు పాటలు పాడాలి, బయటికి రావాలి, నా కళను ఒకరికి చూపియాలి అని అనుకుంటున్నారు. అవును. అయితే ఎందుకు ఎవరిని చూసి మీరు బయటికి రావాలనుకుంటున్నారు? మీ కళను ఒకరికి చూపియాలని ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఎవరన్నా? ఎవరు లేరు, నాకే అందరిలాగా పాడాలి, నా పాట కూడా అందరు వినాలి. ఈ పాటలన్నీ లోపల పెట్టుకునే పోతే ఎట్లా, ఇవి నాకు వచ్చేటి అన్ని కూడా బయట పాడితే బాగుంటది కదా అని అంతే. అంటే ఇప్పుడు చాలా మంది పాటలు పాడుతున్నారు. అయితే చాలా మంది కనకవ్వ గారు కానీ, గంగా గాని అట్లా వీళ్ళు చాలా మంది పాడుతున్నారు. అయితే వాళ్ళు పాడే పాటలన్నీ మీకు వచ్చాయి అనుకుంటున్నారా? అసలుకి మాకు ఈ పాటలు గుర్తు పాటలు వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది ఫోక్ సింగర్స్ అంటే ఫోక్ పాటలు చాలా వస్తున్నాయి, జానపద పాటలు. ఆ పాటలు వినుకుంటా మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మంచిగా అనిపిస్తుంది, అవన్నీ వచ్చిన పాటలే అసలు. వచ్చిన పాటలే వస్తాయి బయటికి, మనవి కూడా వస్తే బాగుంది కానీ వచ్చుడే. మీకు అలా వచ్చిన పాటలే కానీ నేను పాడితే బాగుండు అని అనిపిస్తుంటే ఎప్పుడైనా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది పాటలు పాడారు కదా, ఆ పాటలల్లా ఎవరో ఒకరు పాట పాడింది ఉంటారు. ఆ పాట నాకు వచ్చు ఈ పాట అన్న పాట ఇప్పుడు ఉందని అంటున్నారు. చెరుకు తోట్ల నిలబడి చేతులియవే చందురాల తువాల చేతులియవే చందురాల తువాల చేతుల మీద మన్నుబడ చెల్లెలున్నారో మాయదారి మల్లేశ చెల్లెలున్నారో మాయదారి మల్లేశ అరటి తోట్ల నిలబడి ఆటలాడవే చందురాల తువాల ఆటలాడవే చందురాల తువాల అట్ల మీద మన్నుబడ అన్నలున్నారో మాయదారి మల్లేశ అన్నలున్నారో మాయదారి మల్లేశ. అయితే ఇప్పటి కాలం పాటలకి మీ అమ్మగారి కాలం పాటలకి ఏమన్నా తేడా ఉందా అమ్మ? అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఉంది, మార్పు చేసి పాడతారు, వీటిని మార్పు చేసి పాడతారు. అవే పాటలు గాని కొంచెం కొంచెం వేరే చేసి పాడతారు. జబెడు జాబెడెంటి కాలు జబల నడుమ వేసుకోని జబెడు జాబెడెంటి కాలు జబల నడుమ వేసుకోని దుసి ముడిచి కొప్పు పెట్టమ్మా వెన్నెలమ్మ దుసి ముడిచి కొప్పు పెట్టుమా వెన్నెలమ్మ నీ కొప్పు మీద గుప్పు మల్లెలు ఓ వంశీకృష్ణ గుప్పు మీద గుప్పు మల్లెలు ఓ వంశీకృష్ణ తురు పింట్ల ఉన్నావమ్మ తుర్కరాజులగన్నావమ్మ తురు పింట్ల ఉన్నావమ్మ తుర్కరాజులగన్నావమ్మ తుర్కరాజులగన్న నడుములు వెన్నెలమ్మ బంగారు ఉయ్యాల ఓలెనా వెన్నెలమ్మ నీలి సీర బెరి ముసుకునిది నడుము పిడికేడంత నీలి సీర బెరి ముసుకునిది నడుము పిడికేడంత నీ సటి ఏ రన్ల కళ్ళనో వెన్నెలమ్మ నువ్వే మీరి మించి ఉన్నావు. అయితే మీరు చెప్పినారు, మీరు మా స్టార్టింగ్ లో ఏమన్నారంటే ఊర్లలో ఒగ్గు కథలు చెప్పుకుంటా 5 రోజులు పాడేవారు, ఎల్లమ్మ కథ గాని మల్లన్న కథ గాని అట్లా చెప్పేవారు. అంటే ఏదన్నా పండుగకు వచ్చి చెప్పేవాళ్ళ ఎలా అన్నట్టు అసలు ఊర్లలో ఎప్పుడు వస్తుండే వాళ్ళు? అత్తరు పూజ అలాగా, అది ఊరందరు కలిసి పూజ చేసుకుంటా పాడి చెప్పుకుంటారు, ఒగ్గు కథ చెప్పించుకుంటారు వాళ్ళతోని ఎల్లమ్మ కథ.
ఏమన్నా తెలుసా అమ్మ మీకు అవి? ఎల్లమ్మ పాటనా? ఆ, అంటే లైక్ ఒగ్గు కథ లాగా వస్తాయంటున్నారా పాటలాగా? పాటలాగా. పాటలాగానే. అయితే ఇప్పుడు ఆ ఇల్లమ్మ కథ వినడానికి చాలా మంది వచ్చేవాళ్ళ అసలు చాలా. ఇప్పుడు సినిమాకి ఎట్లా వెళ్తారో అట్లా ఉండేవాళ్ళు. అప్పుడు సినిమాలు లేవు కదా. అంటే 5 రోజులు కథనే చెప్తుండేనా? ఎలా చెప్తుండే అసలు 5 రోజులు అప్పటి కాలంలో అనేది? పూజలు చేసుకుంటూ చెప్పాలా? పూజలు చేసుకుంటా చెప్పుకుంటారు. పూజలు చేసుకుంటూ చెప్తుంటారు. ఏదో ఒక పాట పాడనా? చెరును చెరును మాయమ్మ రాణి, చెరునమ్మ రాణి, చెరునమ్మ రాణి, కనుల చూడేమన్న తల్లి గంగా భవాని, శంభారాణి, శివునికి చిన్న బిడ్డ మా ఊరాలెల్లు, మా తల్లి ఎల్లు, ఎల్లు ఎల్లు ఎల్లమ్మ నువ్వు ఎల్ల ఎల్లమ్మ, ఎల్ల ఎల్లమ్మ, నీ పుట్టాల ఎల్లు, ఓ పుట్టాలెల్లు, ఓ పుట్టాలెల్లు, నీ పుట్ట చుట్టూరుగా పూల బోనాలే, పూల బోనాలు, కట్టాల ఎల్లు, ఓ కట్టాలెల్లు, ఓ కట్టాలెల్లు, నీ కట్ట చుట్టూరుగా కళ్ళు కావాలే, కళ్ళు కావాలు, ఎల్లు నీకెదురైనా వారే వారమ్మ, వారే వారమ్మ, అగ్గి దేవుడు ఎదురు గుగ్గిల్ల వెదురు, గుగ్గిల్ల వెదురు. ఇట్లా ఇలా పాటలు పాడుతుంటారు. అంటే మీకు బాగానే అసలు ఇంత అప్పుడు మీ అమ్మ పాడిన పాటలన్నీ గుర్తుకున్నాయంటే అసలు చాలా గ్రేట్. అసలు మీరు అన్ని అమ్మని చూసే ఇన్స్పిరేషన్ చేస్తారా అసలు? అంటే అమ్మలాగా పాడాలని అనుకున్నారా లేకపోతే వేరే వాళ్ళని చూసి పాడాలనుకున్నారా? అంటే ఈ కనకవ్వ వీళ్ళు వాళ్ళలాగా అత్తే బాగుండని, అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో పాడుకునే వాళ్ళు ఇట్లా నాట్యంగా చేయండి. ఈ కనకవ్వ లెక్క ఏదన్నా ఒక పాటతో బయటకి వస్తే బాగుండని. అంటే మీరు కనకవ్వ లాగా పాడాలి అని అనుకుంటే మీరు మరి ఇంకా బయటికి రావాలి. అసలు మీలో ఉన్న పాటలు గాని, మీరు పాటలు పాడుతున్నారని ఎవరికన్నా వినిపించినారా అమ్మాయి అసలుకి మీ పాటలు గాని? ఇంకా ఎవరికి వినిపించలే. ఎవరికి వినిపించలేదు. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన అంటే మేము పాడుకుంటాం కదా దసరా అప్పుడు ఇప్పుడే, అంతే, ఇంకేం లేదు. దసరా అప్పుడు పాడుతుంటా. అంటే పాటలలో కూడా చాలా పాటలు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు కోలాటం పాటలు ఉంటాయి అంటారు. ఎలాంటి పాటలన్నా పాటలలో ఉంటాయి. కానీ ఇప్పుడు పాడే వాళ్ళందరూ అప్పటి కాలం పాటలే పాడుతున్నారు కదా. కానీ కొంచెం మార్పులు చేస్తారు అంతే. కొద్దిగా మార్పు చేర్పులు చేస్తున్నారు అంటారు అంతే. అయితే ఇప్పుడు అప్పటి కాలం కాబట్టి ఊర్లలో ఎలా ఉంటది అని అంటే మేము విన్నాం అన్నట్టు. అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా అంటారు కదా, అంటే పాటలు పాడుతూ బయటికి వచ్చినా గానీ పాటలు పాడుతున్నారా అని ఏమన్నా ఎందుకు పాడుతున్నావు, ఎందుకు పాడాలి బయట అని ఎప్పుడన్నా అన్నారమ్మా ఎవరన్నా? నేను ఎవరి దగ్గరికి ఎందుకు పోదు, ఇంట్లోనే ఉండేదాన్ని ఎప్పటికీ. జాబ్ అంటే పిల్లలని బడికి పంపించుకోవడం, అండి పెట్టడం, ఎప్పుడు ఇక్కడ చూసి ఇక్కడ పాడాలనిపించింది టీవీలో అలా చూసి. అంటే ఎవరైనా సరే మీరు పాటలు పాడుతుంటే ప్రోత్సహించే వాళ్ళమ్మా మిమ్మల్ని? బాగా పాడుతున్నావు పాడమని అంటారు. పాడమని అంటారు. అయితే చివరిగా మీ గురించి మనకి ముగిసే ముందు ఏదైనా ఒక పాటతోని మంచిగా. కాలేరు జనగామా మంగమా కంపిని వందిందే మంగమా బలే రామయ్య నీవేలా రాఘవా రామ జయ రామ రాఘవ, పడుసు ఆడోళ్ళు మంగమా మా కంపెనీకి రావాలే మంగమా బలే రామయ్య నీవేలా రాఘవా రామ జయ రామ రాఘవ, చిన్న పిల్లగాళ్ళు మంగమా మా కంపెనీకి రావద్దు మంగమా బలే రామయ్య నీవేలా రాఘవా రామ జయ రామ రాఘవ, ముసలాడోళ్ళు మంగమా మా కంపెనీకి రావద్దు మంగమా బలే రామయ్య నీవేలా రాఘవా రామ జయ రామ రాఘవ, చీటి చీర కట్టాలే మంగమా చిక్కల పూలు పెట్టాలే మంగమా బలే రామయ్య నీవేలా రాఘవా రామ జయ రామ రాఘవ, అటువంటి ఆడోళ్ళే మంగమా మా కంపెనీకి రావాలే మంగమా బలే రామయ్య నీవేలా రాఘవా రామ జయ రామ రాఘవ. అంటే పాటలో కంపెనీ గురించి మాట్లాడుతున్నారు అసలు అంతేనా? అంటే ఎవరు పనికి రావాలమ్మా మా పడుసోళ్ళే రావాలి, మంచిగా చీర కట్టుకొని చిక్కల పూలు పెట్టుకొని రావాలి అని చెప్పి పిలుస్తున్నారు కంపెనీ పెట్టిన అతను. అయితే చూసాం కదా మన ఇప్పుడు సుజాత గారు ఎంత బాగా పాడారు అసలు పాటలు. అసలు తనలోని కళ బయటికి రావాలని తను కూడా మన ఆఫీస్కి వచ్చింది ఈరోజు. తనలో ఉన్న కళను గుర్తించాలి, ఇంకా తన మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.